కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని వావిలాలపల్లి శ్రీ విజయ సమేత కనకదుర్గ దేవాలయంలో నేడు స్థానికంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. 51వ డివిజన్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బండారి వేణు హాజరై కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బండారు వేణు మాట్లాడుతూ ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి, తెలంగాణ అభ్యున్నతి కోసం ఆయన మరింత సేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, బండారి శేఖర్, గిన్నె శ్రీనివాస్ పటేల్, బోడకుంట సతీష్, సండపోయిన రాకేష్, ముక్క శ్రీనివాస్, సోనాకుల నరేందర్, వంగ వెంకటేశ్వర్లు, కొత్తూరు ముకుందం, బుడ్డేరాజు, సాయి రాహుల్, కొండబాల, గంగాధర్, లక్ష్మణ్, రాయ్, ఉదయ్, రాజీవ్, పటేల్, సునీల్తో పాటు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని బండి సంజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గా మాతా కీ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ రామ. శ్రీమద్ దేవజ్ఞాన విదర్పునర్వేదాంత వేదస్య శ్రీమన్మహాకనకదుర్గాదేవ్యః పరిపూర్ణ అనుగ్రహావక్షేకరణం కనకదుర్గాదేవి పాదోహనం పావనం శుభం శ్రీశైలేశదయావాస్త్రం శ్రీవర్ధ్యాలునారం హితేంద్రియం పరమరం వందే రంజామాతరం మునిం లక్ష్మీనాథసుఖం పావనం శుభం శ్రీశైలేశదయం పరమరం వందే రంజామాతరం మునిం కళావకం దత సంవత్సరం దీర్ఘం దీర్ఘమాయుః దీర్ఘం దీర్ఘమాయుః మనోవాంఛాఫలసిద్ధ్రస్తు లక్ష్మీకృపాకటాక్షేద్రస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధ్రస్తు మనోవాంఛాఫలసిద్ధ్రస్తు ఇష్టైశ్వర్యాభివృద్ధ్రస్తు శ్రీమన్మహాకనకదుర్గా లక్ష్మీకృపాకటాక్షేద్రస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధ్రస్తు కనకదుర్గాదేవః పరిపూర్ణ అనుగ్రహం. నమస్తే. రండి లేట్ కొంచెం మన అయ్యారు మొత్తం బాగా నీకు ఉండదు మొత్తం ఇచ్చేసారు మనకి ఎట్లా స్వీట్స్ నీకు లేదు కదా స్వీట్ అయిపోయింది. స్వరూపః పశవో వదంతి స్థానో మంత్రస్య మోర్జందహానాం ధేనుర్భాగస్మానుపసస్తధేత అయం ముహూర్తాస్మూర్తాస్థ తథేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రేంఘురస్వరామి లాభస్తేషాం జయస్తేషాం గుదస్తేషాం పరాభవ येषामिन्द्रवरश्यामो हृदयस्थो जनार्दन आपधामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भुवयो भुवयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते मम उवात्परदुरदीक्षणद्वार श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभनमुहूर्ते श्री महाविष्णुवाराग्ने वर्धमानस्य कलियुगे प्रथम पाधे जम्बुद्वीपे भरतवर्षे भरतगण्डे मेरोर्दक्षिणदिग्भागे
श्रीशैलेषु प्रदेशे कृष्णा कावेरी मध्यस्वद्गृहे करीमनगरपट्टणे वाविलालपल्ली प्रान्ते विजयलक्ष्मी समेत कनकदुर्गालये ब्रह्म हरिहरि गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवनाम संवत्सरे उत्तरायणे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गणविशिष्टायां शुभातिथौ अस्यां यजमानस्य गोत्रोद्भवस्य वसुनोडि गोत्रोद्भवस्य भंडी संजय नामधेयस्य सह कुटुंबानां भंडी संजय जन्मदिन वेदिकेन श्री कनकदुर्गालये अर्चना हारति पूजां च करिष्ये। अस्माकं सह कुटुंबानां सभान्तवानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थं श्रीमन्महा कनकदुर्गा देविनः परिपूर्ण अनुग्रह प्राप्त्यर्थं श्रीमन्नारायण भगवान् आचार्य श्रीमन्नारायण देवता परिपूर्ण अनुग्रह प्राप्त्यर्थो राजकीयाभिवृद्ध्यर्थो मनोवांछा फलसिद्ध्यर्थो अंदरू కూడా अस्माकं అనుకోండి ఒకసారి महादेवता आदिदेवता प्रत्यादिदेवता श्रीमन्महा कनकदुर्गा देवताभ्यां नमः। ओम भवगवन भगव पवमा गवमा पवमत् गवमत् द्रुथायक्षगो छिकि भिकि निकि भिकि छिकि मा छिकि मत् द्रुथायक्षगो सरि नीलि नील सरि सरि मा निरिमा सरि मत् निरिमत् द्रुथायक्षगो अग्निर्भवा शुचिर्भवा आदित्यादितेजो भवा श्रीमान् भव आयुरायुर्भव शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం పురస్కరించుకొని వావిలాలపల్లెలో కనకదుర్గ ఆలయంలో అర్చన కార్యక్రమం పూజలు చేయించడం జరిగింది. వారు మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పేసి 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా ఉన్నతమైన పదవులు చాలా పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అష్టారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జన్మదినం పురస్కరించుకొని ఇంకా కరీంనగర్లో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నవి. ఈ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మన బిలౌడ్ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు వారి జన్మదినాన్ని జరుపుకోవడం మనందరికీ చాలా ఆనందదాయకం. ముఖ్యంగా బండారి వేణు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఏ పనికైనప్పటికీ కూడా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా సంజయ్ కుమార్ గారు అందరినీ కూడా చేరదీసి హక్కున చేర్చుకొని ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మనం చరిత్రలో చూసినట్లయితే రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్ ఏ విధంగానైతే అబ్దుల్ కలాం గారు ఎదిగారో అదేవిధంగా ఇంకా అనేక చిన్న చిన్న పదవులు నిర్వహించి అంత అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మన గౌరవనీయమైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఎంతకాలం వర్ధిల్లాలని చెప్పి వారు 100 సంవత్సరాలే కాకుండా శతాధిక వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మన దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటువంటి ఉన్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవులు సాధించి ఇంకా మనందరం ఆకాంక్షించేటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేటువంటిది మనందరం కోరుకుంటున్నాం. అదే కనుక వచ్చినట్లయితే తప్పనిసరి మన మహర్దశగా ఉండిపోతుంది మన కరీంనగర్ జిల్లా నుంచి సమస్త జిల్లాలన్నింటి కూడా మన రాష్ట్రంలో. కాబట్టి మన యొక్క యంగ్ అండ్ డైనమిక్ కార్పొరేటర్
వేణుగారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం ఇలా విజయవంతంగా జరగడం అనేటువంటిదిగా మనందరం గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం అని చెప్పి భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి ఆనరబుల్ మినిస్టర్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ బండి సంజయ్ కుమార్ గారికి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బండి సంజయ్ గారి 53 నుంచి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని బండారు వేణు గారి ఆధ్వర్యంలో అమ్మవారి గుడిలో ఆయన జన్మదినాన్ని ఘనంగా భక్తి శ్రద్ధల మధ్య జరుపుకోవడం జరిగింది. మరి వారు మన మంత్రిగా ఎదిగారు. మరి ఒకప్పుడు చిన్న కార్యకర్తగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఒక మంత్రిగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి. మరి ఆయన నిస్వార్థపరుడు. మరి అందరికీ సేవ చేయాలనే భావం ఉంటుంది. మరి ఈరోజు అందరూ ఎటువైపు చూస్తున్నారంటే బీజేపీ వైపు చూస్తున్నారు. మరి ఏదైనా అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే అవుతుంది, ఫండ్స్ రావడం కానీ దేనికైనా. మరి ఇప్పుడు 2 పార్టీలు కూడా మొత్తం దిగజారిపోయినాయి. వేస్ట్గా ఏం రావడం లేదు, ఏం అభివృద్ధి జరగడం లేదు. మరి వారితోనే జరుగుతుంది అభివృద్ధి. మరి ఈరోజు కార్పొరేటర్లు కూడా అందరూ మన బీజేపీ నుంచే గెలవడం జరిగింది. మరి మనకు అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరి వారు ఫండ్స్ కూడా తీసుకొస్తున్నారు. మరి వారు ఎక్కడున్నా వారి ఆయురారోగ్యాలతో ఉండాలి. మరి ఇంకెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. మరి ఆయన మరి చాలా మంచి వ్యక్తి. ఈరోజు మనందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఏ చిన్న వ్యక్తివైనా కూడా గర్వంగా ఉండకుండా అందరినీ ప్రేమతో పలకరిస్తూ ఉంటాడు. మరి ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఇంకెన్నో జన్మదినాలు ఇట్లా జరుపుకోవాలని, ఇంకా ఆయురారోగ్యంతో ఉండి ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.